లోక్ అదాలత్ ద్వారా పలు కేసులలో రాజీ పడడమే రాజమార్గమన్నారు వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి. వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో 2వ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టులపై పనిభారం, ఇతర కారణాల వల్ల సత్వర న్యాయం అందించలేకపోతున్నామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కోర్టుల మీద పనిభారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో శాంతి నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు కక్షలు, ప్రతీకారాలు లేకుండా ఒకరితో ఒకరు రాజీపడి సంతోషంగా జీవించాలన్నారు ఎస్పీ నారాయణరెడ్డి. మన న్యాయ వ్యవస్థను ఎప్పుడు కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. కాకపోతే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే జాప్యం జరగడం. ఈ జాప్యం మూలంగా ప్రజలందరికీ కూడా చాలా న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ జాప్యం కారణంగా వాళ్ళు కోర్టుకు వచ్చినటువంటి వివాదాన్ని మనము సమయానుకూలంలో సరైన సమయంలో పరిష్కరించలేకపోతున్నాం. దానికి వివిధ కారణాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థలో కోర్టులపైన పని భారం ఎక్కువ అవ్వడము, లేదా సరైన న్యాయమూర్తులు లేకపోవడము, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ కారణాల మూలంగా సత్వర న్యాయం మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి కొన్ని కేసుల్లోనైనా రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభిస్తే దానివల్ల కోర్టుల మీద పని భారం తగ్గుతుంది, ప్రజల్లో కూడా శాంతి సామరస్యాలు నెలకొల్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు 1987లో ఈ న్యాయ సేవా అధికార సంస్థ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల కొన్ని సివిల్ వివాదాలు, కొన్ని క్రిమినల్ కేసులు రాజీ పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. 1150 కేసెస్ లోక్ అదాలత్లో ఏదైతే కాంపౌండ్ చేయగలమో అవి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతో చాలా వరకు అరౌండ్ 75% కేసెస్లో నోటీసెస్ అన్ని కూడా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ ద్వారా అందరికి కూడా సర్వ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ చాలా రిలక్టెన్స్ ఉంది దీంతో ప్రజలు ముందుకు రావడంలో ఉంది. దయచేసి ఈ డిస్ప్యూట్స్ మనం ప్రొలాంగ్ చేసుకుంటూ ఇయర్స్ టుగెదర్ ఒక్కోసారి గొడవ పని వాళ్ళలో నైబర్సే ఉంటారు. పక్క నుండి వాళ్ళతోనే మనం లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ వెరీ షార్ట్. మనందరం కూడా అది ఒకటి తెలుసుకోవాలి. మనందరం భూమి మీద ఒక టూరిస్ట్ లాంటి వాళ్ళం అంతే. భూమి వయసు మనం ఏమి చూసినప్పుడు కాబట్టి కొద్ది రోజులే ఉంటాం. కాబట్టి మన పక్కింటి వాడితో మన గొడవ పడిన పాట ఒకటే ఊర్లో ఉంటాం. ఒకటే మనకు వికారాబాద్ చూస్తే మ్యాక్సిమం అన్ని గ్రామాలే ఉంటాయి. ఆ గ్రామాల్లోనే మనం గొడవ పడిన వాడితో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ మొగాలు చూసుకుంటూ మాట్లాడకపోవడము. కాబట్టి ఇది కాకుండా మనసు మార్చుకొని ఏదన్నా తప్పు జరిగింటే అది ఇట్స్ ఏ మిస్టేక్ అంతే తప్పక అదేదో ఇర్రివోకబుల్ మిస్టేక్ అయితే కాదు. అంటే మనం దాన్ని సరిదిద్దుకోలేని తప్పు అయితే ఉండదు అది. కాబట్టి అటువంటి దానికి పెద్ద మనసుతో అందరూ కూడా రెండు పార్టీలు వచ్చి దాన్ని రాజీ చేసుకొని మంచి సార్ చెప్పినట్టు రాజమార్గంలో మంచిగా